శ్రోతలందరికీ నమస్కారం. యశోద కైలాస్ పులగుర్త గారు రచించినటువంటి ఒక మంచి కథని విందామండి. వైదేహి కొత్త కోడలుగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. కొత్త ఇల్లు, వాతావరణం, ఇంకా తనకు ఏమాత్రమూ అలవాటు కాని మనుషులు. భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు. అయినా వైదేహి కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోతుంది. అందరితో కలుపుగోలుతనంగా ఉంటుంది కనుకనే వైదేహి వాళ్ళ అమ్మ కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థతపై నమ్మకం పెట్టుకుంది. వైదేహి అత్తవారింటికి వచ్చాక 2-3 రోజులు వారింటి పరిస్థితులను నిశితంగా గమనించింది. మామగారు గవర్నమెంటు ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆడపడుచు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుకుంటుంది. మరిది ఇంటర్ 2nd ఇయర్ చదువుకుంటున్నాడు, కామర్స్ సబ్జెక్టు తీసుకొని. వైదేహి ఆంధ్ర బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేస్తుంది. ఇంజనీరింగ్ తర్వాత బ్యాంకింగ్ పరీక్షలు వ్రాసి అందులో సెలెక్ట్ అయ్యింది. భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. తను ఉదయం 9 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతుంది. శ్రీహరి 8ంటికే వెళ్ళిపోతాడు. ఒక పద్ధతి, ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది వైదేహి దృష్టికి. అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు. ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు, ఎంతమంది లంచ్ డబ్బా తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు ఆవిడకు. మరుసటి రోజుకి ఏ వంట చెయ్యాలో, ఏ టిఫిన్ చెయ్యాలో వైదేహి పుట్టింట్లో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇక్కడ అలా కాదు. ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యమంటారో మామగారిని అడుగుతారావిడ. ఆయనకు విసుగు. అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందరగా చేసేయలేరు. దాని ఫలితం ఎక్కువ వండేయటం, ఎవరూ సరిగా తినక వండిన దాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది. వైదేహి అత్తగారితో చెప్పింది. సాయంత్రం పూట వంట తను చేస్తానని. వైదేహికి పుట్టింట్లో వంట చేయటం అలవాటే. సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త వంటలెన్నో తెలుసుకొని మరీ చేస్తుంది. తను అమ్మ వెనుకనే తిరుగుతూ అన్నీ చూసేది, చేయడానికి ఉత్సాహం చూపేది. ఇక్కడ ఆడపడుచు అసలు వంటింట్లోకే అడుగు పెట్టదు. అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్నా చితక లాంటి పనులేమీ చెప్పకపోవటం గమనించింది. వంటకు కావలసిన గ్రాసరీ కూడా సరిగా ప్లాన్ లేదు ఇక్కడ. ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు 10 సార్లు మామగారిని బజారుకి పంపుతారు ఆవిడ. ప్రతిరోజు ఉదయాన్నే 3 రకాల న్యూస్ పేపర్లు. మామగారు తప్పించితే ఎవరు న్యూస్ పేపరు చూడనైనా చూడరు. పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం, ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా. లేనిపోని ఆర్భాటాలు, హంగులు ఇంటి నిండా. అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు. వాళ్ళుంటున్న 3 బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి 20,000 అద్దె. వైదేహి పుట్టింట్లోని పద్ధతులకు ఇక్కడ పద్ధతులకు సహస్రం వ్యత్యాసం ఉందని భావించింది. ఆ రోజు 1 తారీఖు. శ్రీహరి వైదేహిని పిలిచి ఇక నుండి ఇంట్లో వ్యవహారాలన్నీ వైదేహినే చూసుకోమని, ఎవరెవరికి ఎంత అమౌంట్ పే చేయాలో చెప్పాడు. శ్రీహరి జీతం వైదేహి జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు. నాన్నగారు వద్దన్నా ప్రతి నెల 10,000 ఇస్తూ ఉంటారని, ఆయన వినరని చెప్పాడు. చెల్లయి, తమ్ముడి కాలేజ్ ఫీజులు అవి ఆయనే చూసుకుంటారని చెప్పాడు. ఇంకా నీవే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ చేశాడు. ఏం, మీరు అంతా చూసుకుంటున్నారుగా హరి, ఏమైంది సడన్గా? ఆయన నేను చూసుకోవటం ఏమిటి? నేను అసలుకే పీసినారిదాన్ని. ప్రతిదీ శల్య పరీక్షలు చేస్తాను. నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే? ఇంతోటి వ్యవహారానికి సమస్యలు ఏమిటి వైదేహి? ఏం మెయింటైన్ చేయలేవా మరి? అదేం కాదు, చేయలేక కాదు, మీకంటే ప్లాంట్గా చేయగలను. కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది. మన ఇంటి బాగోగుల కోసమే సుమా. అబ్బా, ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా? అంతగా ఆలోచించడానికి నేను అమ్మ నాన్నగారికి కూడా చెప్పేశాను. ఇక నుండి ఏది కావాలన్నా వైదేహితోనే చెప్పమని. నాకు
వీలు పడటం లేదని. నాన్నగారు అమ్మ సరేలేరా, వైదేహి ఏమైనా పరాయి వ్యక్తా అన్నారు. నా ఏటీఎం కార్డ్సు, బ్యాంకు చెక్ బుక్ అన్నీ నీ బీరువాలో పెట్టాను వైదేహి, అన్నీ చూసుకో మరి అంటూ నిద్ర వస్తుందని బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. ఇంకా వైదేహి తను అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టింది. మామయ్య గారితో మెల్లిగా మాట్లాడింది. మామయ్య, మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారని. ఆయన చెప్పగానే మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మామయ్య అనగానే ఆయన అవునమ్మా, నేను హరికి 2-3 సార్లు చెప్పాను కూడా, పట్టించుకోలేదని అన్నారాయన. నెలకోసారి ఇంట్లో గ్రాసరీస్ ఏమి కావాలో అత్తగారిని అడిగి లిస్టు తయారు చేసింది. అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒకేసారి తెప్పించేది. కూరగాయలు కూడా వారానికి ఒక్కసారి తెప్పించేది. మాటిమాటికి మామగారు సంచి తీసుకొని వెళ్ళటం తగ్గిపోయింది. అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెడతారో, లంచ్ బాక్సు ఎవరెవరు తీసుకెడతారో కనుక్కొని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది. కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే వైదేహి తరిగి రెడీ చేసేది. సాయంత్రపు పూట వైదేహి వంట చేస్తున్నప్పుడు ఆడబడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది. రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చొని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది. ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో, ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది. ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పుకి మామగారికి, అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది. ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు. వైదేహి ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు. చివరకు శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు. చాలా సహజం సుమా అన్నట్లుగా. ఆంధ్ర బ్యాంకు వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే వైదేహి కూడా 400 గజాల స్థలానికి అప్లై చేయటం, ఎలర్ట్ అవ్వటం జరిగింది. ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అని మాత్రం అని ఊరుకున్నాడు. ఏమిటి మనిషి, ఏ భావోద్వేగాలు లేవా అనుకున్నది. నన్ను మెచ్చుకోమని కాదు, నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చెయ్యొచ్చు కదా అనుకుంది. కొంతమంది అంతేనేమోననుకుంటూ సరిపెట్టుకుంది. మరో 2 సంవత్సరాలలో వైదేహి ఆడబడుచు చదువు అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటుంది. మరిది సీఏకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈలోగా బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో వైదేహి కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది. పైన 3 బెడ్రూమ్లు, కింద సింగిల్ బెడ్రూమ్, హాలు అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కు ఎస్టిమేషన్ వేయించింది. తన జీతం, శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే అప్పు లేకుండా ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకొని శ్రీహరితో చెప్పింది. జీతంలో ఎక్కువ భాగం లోన్కి కట్ అయిపోతే కష్టమేమో కదా వైదేహి అనే సందేహాన్ని వెలిబుచ్చాడు. ఇల్లు మన చేతికి వచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఫ్లాట్ రెంట్ ఉండదు కదా హరి. అయినా మీకెందుకు, నేను మెయింటైన్ చేస్తాను కదా అనేసరికి నీ ఇష్టం అంటూ వైదేహి మీద వదిలేశాడు. మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది. వైదేహి చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్లు తల పంకించాడు. కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనబడలేదు. కానీ వైదేహి అంతరాత్మ మాత్రం వైదేహి భుజం తడుతూ చాలా మంచి పని చేస్తున్నావు వైదేహి అంటూ అభినందించింది. ఈలోగా వైదేహికి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. బ్యాంకింగ్ ఎగ్జామ్కు కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అయినందుకు. ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని, స్వీట్స్ పంచాలని స్వీట్స్ కొనుక్కొని వస్తుంటే వైదేహి అంతరాత్మ వైదేహిని నిలదీస్తూ పిచ్చి వైదేహి, నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం అంటూ. అవును సుమా, నాకు నేనే కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలండి అంతరాత్మగారు.
మరి ఏం చేస్తామండి అనుకుంది మనస్సులో. ఏ భావోద్వేగం వ్యక్తపరచలేని మనుషులైనా ఇంట్లో ఎవరు చెడ్డవారు కాదు, తనను అభిమానిస్తున్నారు, అది చాలదా అనుకుంది ఓ క్షణం. కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది. వైదేహి ఆడపడుచుకి ఉద్యోగం రావటం, పెళ్లి సంబంధాలు చూడటం జరుగుతుంది. ఆ రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. భర్తను అంత ఉత్సాహంగా చూడని వైదేహి కారణమేమిటో అనుకుంది. వైదేహి శ్రీహరికి కాఫీ అందిస్తుండగా శ్రీహరి చెప్పాడు, తనకు సీనియర్ సైంటిస్టుగా ప్రమోషన్ వచ్చిందని, జీతం కూడా బాగా పెరిగిందని. వైదేహి అతి మామూలుగా అవునా అందేగాని ఏమాత్రం హర్షాతిశయాన్ని వ్యక్తం చేయలేదు. ఏమిటోయ్, ఇంత శుభవార్తకు రెస్పాన్సే లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది. చూడండి హరి, మీ దాకా వస్తే గానీ అర్థం కాలేదు. మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ను ఆశించారు. నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు. మరి నాకు ప్రమోషన్ వచ్చింది. నేను అనుకున్నవెన్నో సాధించాను. కనీసం ఒక చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను. ఎప్పుడూ నన్ను ఏ సందర్భంలోనూ యు డిడ్ ఇట్ వైదేహి అన్న ఒక చిన్న మాట కూడా వినలేదు. నా స్వభావమే అంత అంటారేమో. అలాగని తప్పించుకోకండి. మీ ప్రమోషన్కు మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా? ఒక విధమైన ఉత్సాహం, స్ఫూర్తి కలగటం సహజం ఎవరికైనా. మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు దొరికిందన్న ఆనందం. మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండకూడదు హరి. పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు. భార్యగా నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు. నేను కూడా. మన ఆనందాన్ని, శ్రమని మనం ఒకరినొకరం గుర్తించుకోపోతే మరెవరు గుర్తిస్తారు హరి? ఓ సారీ వైదేహి, నాకు అర్థమైంది ఇప్పుడు. మరెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్ అంటూ వైదేహిని దగ్గరకు తీసుకున్నాడు. అనుకున్నట్లుగా ఇల్లు నిర్మాణం పూర్తి అవడం, గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. అనుకోకుండా వైదేహి ఆడపడుచు శిరీష పెళ్లి కూడా కుదిరిపోయింది. ఇంటి గృహప్రవేశం తర్వాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే వైదేహి అత్తగారు వైదేహిని పిలిచి ఆమె మెడలోని 4 పేట్ల చంద్రహారాన్ని వైదేహి మెడలో వేస్తూ, ఇది నీకే వైదేహి, నా గుర్తుగా అంటూ వైదేహి నుదిటిని చుంబించి ముద్దు పెట్టుకున్నారు. గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్, అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు. సునంద వైదేహితో, మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు చాలా తరచుగా మీ గురించి చెబుతూ ఉంటారు వైదేహి. మీ శ్రీహరి గారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట. నా భార్య ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంటును కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుందని, ప్లానింగ్లో మీకు మీరే సాటి అంటూ. అదేమీ లేదు సునంద. ఇంట్లో కుటుంబ సభ్యులలో చక్కని అవగాహన ఉంటే మనలాంటి వాళ్ళం ఏదైనా సాధించగలమంటూ చిరునవ్వు నవ్వింది. ఫంక్షన్ హడావుడి, అలసట అంతా తీరిపోయాక వైదేహి మామగారు కూతురు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో వైదేహి ఒక 10 లక్షలకి చెక్కు వ్రాసి మామగారికిస్తూ, శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్య అంటూ ఆయన చేతిలో పెట్టింది. కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకించి మనసులోనే ఆమెను ఆశీర్వదించారు. ఇంతటితో కథ సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.